నాన్నగారు కాంగ్రెస్ లీడరు, కాంగ్రెస్ నాయకులు. మా తాతల తరాల నుంచి కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో సర్పంచ్ గాని, కరణాలు గాని, తర్వాత పోలీస్ పటేల్ మా నాన్నగారు కాంగ్రెస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ లోనే చనిపోయారు. ఆ తర్వాత ఇక మా నాన్నగారు చనిపోయాక మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మాచర్ల గ్రామానికి వచ్చాము. ఆ మాచర్ల చిన్న వయసులోనే మాచర్ల గ్రామానికి వచ్చిన తర్వాత మా తాతయ్య గారు కూడా, ఆయన కూడా ప్రెసిడెంట్ రామరాజు గారు, విద్యాధరన్ రామరాజు గారు 20 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఏకదాటిగా ఏకైక వ్యక్తిగా ప్రెసిడెంట్ గా చేశారు. అదే ఇదిలో అంటే నాకు బై బర్త్ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి వారసత్వం ద్వారా వచ్చిందనే అనుకుంటున్నాను. తర్వాత మా సార్ తోటి లవ్ మ్యారేజ్ అయింది. ఆయన ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక స్కూల్ టీచర్గా పనిచేశాను 12 సంవత్సరాలు. ఆ తర్వాత సోషల్ వర్క్ లో కూడా నాబర్డ్ వాటర్ షెడ్ గాని, తర్వాత సోషల్ వర్క్ లో వివిధ హెచ్ఐవి ప్రాజెక్టు గాని, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు గాని ఎక్కువగా స్టూడెంట్స్ మధ్య పనిచేసి ఉన్నాను. నేను రాజకీయాల్లో మొట్టమొదటి అడుగు పెట్టడం 2013 మేజర్ పంచాయతీకి పోటీ చేసి ఉన్నాను. చేసిన తర్వాత దాంట్లో దెబ్బతిని ఉన్నాను టీడీపీ ప్రభుత్వంలో. మానసికంగా ఉన్నటువంటి ఆస్తిని అంతా పోగొట్టుకొని మానసికమైనటువంటి వేదనలో ఉన్నాను. ఆ టైంలోనే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వారు కూడా మాకు గతంలో కూడా నా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అన్నయ్యళ్ళు కూడా చాలా మంచి ఇది ఫ్యామిలీ. సుందరరామిరెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి బాబాయ్ గాని, తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే మా హవాలో అన్నయ్యళ్ళు వచ్చారు. వారు కూడా దగ్గర తీసుకొని మా ఆడపడుచు అమ్మ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీకు అంటే రాజకీయ పరంగా నువ్వు అభివృద్ధి చెందగలుగుతావు, మేమున్నాము నీకు తోడని చెప్పేసి వారు భరోసా ఇచ్చారు. ఆ పరిస్థితులు మేమేం చేయాలనేది కూడా అర్థం కాలేదు. వాస్తవంగా మాట్లాడితే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాం. అంటే అంత బాధకరంగా మేము ఏమీ లేని పరిస్థితిలో కూడా మేజర్ పంచాయతీ పోటీ చేసి ఇల్లు వాకిళ్ళని పోగొట్టుకుని ఉన్నాం. అటువంటి టైంలో మా ప్రాణాన్ని కాపాడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వారు సాదరంగా ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి మేము కూడా పార్టీలో చేరాము. చేరిన తర్వాత కూడా మరి వారు ఇప్పటికీ కూడా ఒక సొంత ఆడపడుచులాగా చూడటం జరిగింది. సారక బాధలు గాని, ఇబ్బందులు గాని అన్ని రకాలుగా కూడా వారు లేకపోతే నేను లేను. వాస్తవంగా మాట్లాడితే ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా వారే దగ్గరుండి ఇచ్చేయటం. అదేవిధంగా ఫస్ట్ మొట్టమొదట వారు ఇచ్చినటువంటి పదవి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నాకు ఆ పదవి కట్టబెట్టారు. ఆ పదవిలో నా వంతు నేను కష్టపడి పనిచేశాను. అదేవిధంగా మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కష్టానికి గుర్తుగా వారి యొక్క అభిమానంతో వారు నాకు 5వ ఎంపీటీసీగా రెండుచింతల ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వెంటనే వైస్ ఎంపీపీగా చేశారు. తర్వాత మళ్ళీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే గారు మరలా నన్ను ఎంపీపీగా సీట్లో కూర్చోబెట్టారు. వారి నమ్మకాన్ని ఇప్పటికి కూడా నేను ఒమ్ము చేయకుండా నా వంతుగా నేను కష్టపడి పనిచేస్తాను. మరి ముందు భవిష్యత్తులో రాజకీయ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎప్పుడు కూడా నేను ఇంకా కష్టపడి అంతకంటే ఎక్కువగా కూడా అంటే ఇది ఒక నాకు బాధ్యత, పార్టీ యొక్క బాధ్యత నాకు. ఆ పార్టీ బాధ్యతని నేను గుర్తించుకొని నన్ను సీట్ ఎక్కించారులే అనే లెక్కలేనితనంగా లేకుండా ఆ పదవికి నేను న్యాయం చేస్తాను. నా వంతు నేను కష్టపడి పనిచేస్తాను. అదేవిధంగా తోబుట్టులాగా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారు గాని, ఎమ్మెల్యే గారు గాని మంచి సపోర్టివ్ గా నా భర్త చనిపోయిన టైంలో కూడా అనుకోని రీతిలో ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా బాధపడినటువంటి నా సొంత తోబుట్టువులు కూడా, నా కుటుంబీకులు కూడా కన్నీరు పెట్టలేదు.
కానీ నా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎమ్మెల్యే గారు వెంకట్రామరెడ్డి గారు కన్నీరు పెట్టారు. అది నేను ఎప్పుడు కూడా ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకుంటానో నాకైతే తెలియదు. కానీ వారి సొంత తోబుట్టులాగా కన్నీటితోటి మేమున్నామమ్మా నీకు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నన్ను ఆదుకున్నారు. ఈ పదవి అనేది సహజంగా ఎక్కడైనా కానీ డబ్బులతో కూడిన పదవి. కానీ అటువంటి పదవిని నాకు నామినేషన్ వేయటానికి కూడా ఎమ్మెల్యే గారు పంపించున్నారు. ఆ నామినేషన్కి కూడా అంటే ఏ సింగిల్ ఎన్పీ లేకుండా నన్ను ఒక ఎస్సీ మహిళగా, ఎస్సీ కుటుంబానికి సంబంధించిన మహిళగా నన్ను గుర్తించి మరి వారు ఇంత పెద్ద పీఠాన్ని నాకు ఇచ్చారు. నేను సంతోషంగా స్వీకరించాను. కానీ భర్త లేడు అనే బాధలో నేను మునిగి నిమగ్నమై ఉండి ఏమి దిక్కుదోసని పరిస్థితిలో మేమున్నామమ్మా నువ్వు ధైర్యంగా ముందుకురా అని చెప్పేసి ధైర్యాన్ని పోసినటువంటి అన్నదమ్ములకి వారి యొక్క సపోర్టు ఉండటాన్ని నేను ఈరోజు మళ్ళీ ఈ రాజకీయాల్లోకి మరలా నేను ముందుకు రావటం జరిగింది. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని కులాలని కూడా, అన్ని మతాలని గాని అన్ని కులాలని గాని సమపాళలో, అంటే గతంలో ఎక్కువగా ఓసీలకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరొక అంబేద్కర్ గా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అన్నిటికీ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఒక అంబేద్కర్ లాగా, ఆయన ఒక మహాత్మా గాంధీ లాగా ఆయన న్యాయబద్ధంగా మరి అట్టడుగునున్నటువంటి కులాలన్నిటిని కూడా పై స్థాయిలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకి ఎస్సీ మహిళలకి ముందుగా ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు. అదేవిధంగా అనేక పథకాలు ఆయన మా మండలం మొత్తం కూడా సుమారు 199.77 కోట్ల రూపాయలు ఆయన, అంటే సుమారు 200 కోట్ల పైగానే ఇంకా యాడ్ చేయలే, కొత్త ప్రోగ్రామ్స్ అన్ని కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. ఆ అమౌంట్ మొత్తం సుమారు 200 కోట్లకు పైగానే మా మండల అభివృద్ధికి మరి వివిధ పథకాలకి ఆసరా గాని మరి డోక్రా వాళ్ళకి, అదేవిధంగా మరి అన్నిటికి కూడా అన్ని కార్యక్రమాలకి, వివిధ కార్యక్రమాలన్నిటికి కూడా ఆయన మాకు మా మండలానికి మరి ఇంత అమౌంట్, ఇన్ని 100 కోట్లు ఇచ్చినటువంటి, అంటే గవర్నమెంట్ అంటే ఏది ఓటు హక్కు పుట్టినంత వరకు కూడా ఏ నాయకుడు కూడా ఎవరు కూడా ఇవ్వనటువంటి ఇది మరి అటువంటి పథకాలు తీసుకొచ్చి పల్లెల్ని పట్టణాలు చేసి మహిళల్ని ఇంట్లో 4 గోడల మధ్యన ఉన్నటువంటి మహిళల్ని ఈ రోజు మీరు కూడా పురుషులతో సమానంగా మరి అన్నిట్లో కూడా రాజకీయ పరంగా గాని, ఆర్థిక పరంగా గాని, ఉద్యోగం పరంగా గాని కూడా రిజర్వేషన్లు కల్పించి మహిళల్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే పథకాలతోటి అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి మా పిన్నెల్లి ఎమ్మెల్యే గారు మన రామకృష్ణ అన్న అదే పథకాలు ఆయన సలహా మేరకు మండలాలు గాని అన్ని మండలాలు ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా గానీ నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఏదో ఒక సామెత చెప్పారు, ఏది అన్నమో రామచంద్రాన్ని ఎంగలార్చువారు పన్నుగట్టుటకిండ్లు వాకిళ్లు తెగనమ్మి పై మీద బట్టలు వగచువారు, సుంకుబట్టిన కంకి సురికి వర్షంబు లేక ఎండిపోవగా చూచి ఏడ్చువారు అనేది ఆ పద్యానికి గత ప్రభుత్వం ఇదే విధంగా కరువు వచ్చి కాటకాలు వచ్చి తిండి తిప్పలు లేక వలసెళ్ళినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి అటువంటి దాన్ని కరోనా సమయంలో మరి ఎక్కడా కూడా ప్రజలు గాని ఎవరు కూడా బయటికి వెళ్ళనటువంటి పరిస్థితి, కరోనాని ఎదుర్కొని కరోనా సమస్యలని పరిష్కరించి ప్రజలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరు కూడా
ఏ ఇబ్బంది లేకుండా అందరికి ప్రాణభిక్ష పెట్టినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. అందుబాటులో ఆయనే లేకుండా ఉంటే ఈరోజు ఈ కరోనా టైంలో ఎంతమంది ప్రజలు నశించేవారో చెప్పలేము. అటువంటి కరువు కాటకాల్లో ఉండి అంత భయంకరమైనటువంటి కరోనా టైంలో కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధికి, ప్రజలకి తిండి బట్ట అన్నిటికీ కూడా సమృద్ధి చేసినటువంటి గొప్ప నాయకుడు. అయినా గాని మరి 2 సంవత్సరాలు కరోనా టైంలో వెళ్ళిపోయినా గాని తర్వాత 3 సంవత్సరాలు అయినా మళ్లీ ఈ పథకాలన్నీ తీసుకొచ్చి, గతంలో ఎవరికి కూడా ఆర్థికంగా అంటే కూలీలు గాని అటువంటి వారు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. భోజనానికి గడవక అప్పులు తీసుకొని అప్పులు తీర్చలేక చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అటువంటి వారిని కూడా ఈ రోజు ఎక్కడా కూడా అన్నానికి ఇబ్బంది అనేటటువంటి ఎవరిని కూడా మేము చూడలేదు. ఇప్పటికి కూడా ఇంటి ముందుకే వచ్చి రైస్ ఇవ్వటం గాని, వాహనాల ద్వారా అందరికి ప్రతి లబ్ధిదారుడికి పథకాలన్నీ కూడా లబ్ధి పొందినటువంటి వారు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందడం జరిగింది. గృహాలు గాని, వసతులు గాని, ఆరోగ్యం గాని అన్ని విధాల తోడ్పడినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు నన్ను తీసుకోవటం కారణం కూడా ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ లో ప్రచారం కూడా చేశాను. వాయిస్, ముఖ్యంగా వాయిస్ ఉంది. జంకు వెంకు లేకుండా ధైర్యంగా మాట్లాడటం. ఒక మహిళ ముందుకొచ్చి అంత ధైర్యంగా మాట్లాడగలిగింది. తనని ఇట్టనే ఉంచకుండా తన వాయిస్ కు తగినట్టుగా తనని ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన మంచి మనస్తత్వంతో నన్ను ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. నన్ను అందరు కూడా మహిళలు నా మండలంలో గాని ఎక్కడ నా గ్రామాల్లో గాని మనకంటూ ఒక గుర్తింపు ఇచ్చారు. నీకు బాగా ధైర్యం నూరిపోశారు. మా గ్రామ ప్రజలు గాని, మండల ప్రజలు గాని, నాయకులు గాని వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, ఎమ్మెల్యే గారి చొరవతోటి నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వచ్చాను. అనుకోని రీతిలో జరిగింది. బ్యాక్ బోన్ గా నా భర్త కారణం. ఆయన ధైర్యమే, ఆయన ప్రోత్సాహమే 99%. నేను నా చేత కాదు అని చెప్పేసి దేనికి కూడా వెళ్ళకపోయినా గానీ ఖచ్చితంగా ఆయన ప్రోత్సాహమే, ఆయన ఇంట్రెస్ట్, ఆయన కోరికని ఈరోజు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న చనిపోయినా గాని ఆయన ఆశీస్సులు నాకు ఉంటాయి. ఆయన కోరికని ఈరోజు ఆయన నెరవేర్చారు. మరి రామకృష్ణారెడ్డి అన్నకి నా హృదయపూర్వక అభినందనలు. నా భర్త కోరికని నెరవేర్చినందుకు. ఆయన మనసులో ఉన్నది ఎప్పుడు కూడా బతికున్నంత వరకు ఖచ్చితంగా ఎంపీపీగా పదవిలో నేను చూడాలి అనే ఆయన కోరికతోటి, ఆ కోరిక నెరవేర్చకుండానే చనిపోయారు. అది ఒక బ్యాడ్ టైం అనుకోవచ్చు. కానీ ఆయన చనిపోయాడే, ఎందుకు ఇవ్వాలి ఈ అమ్మాయికి, ఒంటరిది కదా, ఈ అమ్మాయి భర్త లేడు కాబట్టి ఈ అమ్మాయి చేయలేదు అది ఇది అని అనుకోకుండా కూడా మేమున్నామమ్మా, నీకు ధైర్యము, మీ భర్త లేకపోయినా గాని సోదరులుగా మేమిద్దరం నీకు భరోసానిస్తాం, ధైర్యాన్ని ఇస్తాం, మేమున్నాం నీకెందుకు అని చెప్పేసి అన్నోళ్ళు ధైర్యాన్ని కల్పించారు. ఆ ధైర్యంతో, వాళ్ళ ధైర్యంతో నేను సీట్లో కూర్చోవటం కూడా జరిగింది. వాళ్ళ ప్రోద్బలమే నాకు, వాళ్ళ బలమే నాకు అంటే ఒక వృత్తి అనేది ఆయుధంతో సమానమే. నాకు ఆ ఆయుధాన్ని ఇచ్చారు అన్నోళ్ళు. ఆ ఆయుధం ద్వారానే నేను పనిచేస్తాను. నా బలము, నా ధైర్యము అన్ని కూడా పిన్నెల్లి ఫ్యామిలీ అనే చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు బలమే. ఎందుకంటే భర్తని కోల్పోయిన ఇదిలో ఉన్నా గానీ వాళ్ళు నీకేం లేదు, మేమందరం ఉన్నావు, నువ్వు ఎందుకు ఔధైర్యపడతావని నాకు సొంత తల్లిగా, మరి వాళ్ళ అమ్మగారు ధైర్యం పోయటం, వాళ్ళ నాన్నగారు బాబాయ్ గారు కూడా ఏం కాదమ్మా నువ్వు ముందుకెళ్ళు, వెనక్కి తగ్గబాకని, ముఖ్యంగా వాళ్ళ చెల్లెలు గారు, వదినోళ్ళు, మరి అందరూ కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చారు, భరోసానిచ్చారు. నా నాయకులు కూడా నా ఎంట ఎన్నంటే ఉన్నారు, మేము ఉన్నామని చెప్పేసి అన్నారు. ఆ ధైర్యంతో నేను ముందుకు రావటం, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా భారీ మెజారిటీ తోటి భారీగా
మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నని మరి గెలిపించుకుంటాం, కష్టపడి పనిచేస్తాం. మాటలు చెప్పి తప్పుకునే వాళ్ళం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి కూడా ఆయన మాట తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదని ఆయన చెప్పిన వాటికంటే ఎక్కువగా అనేక పథకాలు ఎక్కువగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవి అదేవిధంగా అన్న కూడా కష్టపడతారు ఎల్లవేళలా, ఎనీ టైం, ఎప్పుడు కూడా. మరి మనం ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ సమస్య వచ్చినా అన్నిటికీ వారు ఒక కుటుంబ యజమానిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, అన్న కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరితో కలిసి కలివిడిగా ఆప్యాయంగా పలకరిస్తుంది ఆ కుటుంబం. ప్రజలు కూడా వారిని మరి 4 సార్లు గెలిపించడం జరిగింది. అంత అభిమానం ఉన్నటువంటి, ప్రజలతో అంత అభిమానం తెచ్చుకున్నటువంటి ఏకైక నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న. అదేవిధంగా మరి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉంటాడు, నాన్నగారి లాగా నేను ఎప్పుడు కూడా నా ఫోటో అందరిళ్లలో ఉండాలి అనే నా కోరిక ఉంది అని చెప్పేసి అనే వ్యక్తి ఆయన ఫోటో వాళ్ళ నాన్నగారి లాగా అందరూ ఇంటింటికి ఆయన ఫోటో ఒక దేవుళ్లాగా కొలిచే టైం వచ్చింది కూడా. అదేవిధంగా నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న గారిది కూడా మరి అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలు, మహిళలు, ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అంటే అది అభిమానం. ప్రజలు మనం చేసేటటువంటి అభివృద్ధిని బట్టి, మనం చేసేటటువంటి పనులను బట్టి ప్రజల్లో చొచ్చుకొని పోయారు. వాళ్ళు కూడా ఏదో వచ్చేసి వాళ్ళు పేదోడి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, వాడి ఇంటికి వాళ్ళ ఇళ్లకి ఎందుకు వెళ్ళాలి అనేది కాకుండా పేదవాడు విలువని, ఉన్నవాడు విలువని, అంటే ఒక తారతమ్యం లేకుండా ఆయన స్వతంత్రంగా సొంత ఇంట్లో పోయినట్టు పోయి వాళ్ళని దీవించి ఆశీర్వదించి అనేక కార్యక్రమాలు, ఆ శుభకార్యాలు కావచ్చు, అశుభకార్యాలు కావచ్చు, ఏ సమస్యలున్నా కూడా వారిద్దరు అన్నదమ్ములు కూడా అహోరాత్రులు కష్టపడి ప్రజల వద్దకి పాలన చేస్తూ ఉన్నారు. మరి అవే కాకుండా పథకాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్ని వేళల ఎల్లవేళలా వాళ్ళు కంటికి నిద్ర కాయకుండా కూడా పనిచేస్తున్నటువంటి, కష్టపడి పనిచేసే వ్యక్తుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఫ్యామిలీ ముఖ్యంగా మన స్టేట్ లోనే వారు అని చెప్పుకోవచ్చు. వారికి ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. మంచి కష్టపడే మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు వాళ్ళు. అందుకనే ప్రజలు కూడా వారిని కోరుకుంటున్నారు. వారిని మరలా మంచి మెజారిటీ తోటి, గతంలో ప్రభుత్వం లేనప్పుడే ఆయన్ని గెలిపించారు. మరి ప్రభుత్వం ఇన్ని పథకాలు గుర్తించి, ఇన్ని పథకాలు చేసి ప్రజలకి మరి ఏ లోటు లేకుండా, గ్రామ స్వరాజ్యాలు కావచ్చు, ఏ ఇటువంటి ఇబ్బందులు లేకుండా, అదే పర్సనల్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని మరలా మరి వారే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా మరలా భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తుంది. మళ్లీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కోరుకుంటున్నాను. ప్రజల యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. ప్రజల్ని మేము కోరుకునేది ఒక్కటే, మా ప్రభుత్వం వారికి నష్టం ఏమీ చేయలేదు, అందరికీ కూడా లాభాలే చేశారు. వారి కుటుంబాన్ని ఒక తల్లిదండ్రులుగా ఏ విధంగా అయితే తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లల్ని పెంచుతారో ఆ విధంగా చూసినటువంటి ప్రభుత్వం ఇది. మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ గుర్తించి ప్రజలంతట ప్రజలే వీరిని గుర్తించి మరలా ప్రభుత్వం వచ్చేటట్టుగా మరి ఖచ్చితంగా అన్నని గెలిపిస్తారు. వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరలా తీసుకురావాలనే ఉద్దేశంలో ప్రజల్లో ఉంది. ఎవరు ఎంత ఇచ్చేసినా గానీ, ఎన్ని పార్టీలు కలిసినా గానీ, ఎన్ని పార్టీలు ఏకమైనా గానీ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. మేము ఆశిస్తున్నాం. ప్రజలు కూడా మా కోరికలు మన్నించి వారు కూడా మాకు సపోర్ట్ గా ఉంటున్నారని మేము కోరుకుంటూ సెలవు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.